లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ కాలేజ్ తర్వాత ఒక్కటైతే నేను సెట్ అయినా, దట్ మై డెబ్యూ హ్యాస్ టు బీ సాలిడ్ మమ్మా. ఏదో ఒకటి చేసి ఐ వాంట్ టు మేక్ మై డెబ్యూ వెరీ స్పెషల్. యా అని చెప్తే ఐ థింక్ దిస్ హ్యాపెండ్ బికాజ్ అంటే థియేటర్లో ఉన్నవాళ్ళు కొంతమంది సినిమాల్లోకి రావాలనుకుంటారు, బై డిఫాల్ట్ వస్తారు, బై ఛాన్స్ వస్తారు. కానీ చాలా మంది థియేటర్ను వదలరు. అవును, వదలరు. థియేటర్ అన్నది ఒక ఇంటాక్సికేషన్, ఒక ఎడిక్షన్. అవును. మీరు సినిమాలు బాగా ఎంజాయ్ చేశారా? థియేటర్లో మీరు చాలా ప్లేస్ చేసినట్టున్నారు కదా? అవునండి, చేశారా? యా, రిపీట్ షోస్ ఫర్ వన్ ప్లే ఐ డిడ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 20 times. We did Last Fish Baby అని ఒక ప్లే with Samahara, and then with Dramanon kuda. Both these theatre groups we repeated that play many times. And apart from that, lot of other theatre groups in work chesina. Recent ga one of my teachers passed away also, Saurabh Gharipurikar. He was an absolute treasure for the theatre community andi. Okay. But it was a great loss for all of us that he's no more. Okay. But I learned a lot from these people. And addiction అయితే నిజంగానే అట్లనే ఉంటుంది. థియేటర్ yeah, it is exactly the way you said that addiction. I miss it so much. ఆ intensity, ఆ kick ఏదో ఉంటుంది కదా స్టేజ్ పైన, ఇమీడియట్ వ్యాలిడేషన్ వచ్చి యూ నో వాట్ ఈస్ వర్కింగ్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్, డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది ఆడియన్స్ తో. అండ్ రీసెంట్ గా ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఐ టోల్డ్ హర్ దట్ ఐ మిస్ థియేటర్ సో మచ్, అండ్ షీస్ లైక్ వై డోంట్ యూ డూ ఇట్? అండ్ ఐ వాస్ లైక్ యా, వై డోంట్ ఐ డూ ఇట్? సో ఇమీడియట్ గా ఐ మెసేజ్డ్ another friend and I said, January I want to do this play, and he said okay, I'll set it up for you. So ఈ ప్లేకి స్పెషాలిటీ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ వాచ్డ్ దిస్ ప్లే, ఇట్స్ కాల్డ్ వైట్ ర్యాబిట్ రెడ్ ర్యాబిట్. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ వాచ్డ్ ద ప్లే, యూ కెనాట్ పర్ఫార్మ్ ద ప్లే బికాస్ యూ గెట్ ద స్క్రిప్ట్ ఆన్ ద స్టేజ్. యా, సో దట్ ఈస్ అ స్పెషాలిటీ. వైట్ ర్యాబిట్ రెడ్ ర్యాబిట్. అవును. Okay. It's all over the world. It's the same script. You have to apply to perform it. And 10 years back when my teacher was performing it, I didn't go to watch it because appude nenu decided anta crazy concept undi nenu ellanu, one day I'll perform nene okara chestanu. So I didn't watch it that time. So I said I think it's time, let's do a play ani. Okay. But మీరు సినిమాల్లో బిజీ అయిపోతే ఇంక నాటకాలు ఏం చేస్తారు? అదే కొంచెం స్లోలీ స్టార్ట్ చేస్తే సార్, I think maybe I'll be able to balance both the two. Yeah. things. Okay. Because there is a part of me which wants to make big productions. Like, I don't know if you've seen Atul Kumar's plays. He's a really fabulous director from Mumbai. But his plays are just so grand, sir. His sets are so grand. Music, live untadi. So it's just next level. సినిమా లాగా ఉంటుంది. Exactly. కానీ లైవ్ చూస్తే ఆ కిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో అలాంటివి ప్లేస్ ప్రొడ్యూస్ చేయడం అని నాకు కోరిక ఉంది. బట్ ఐ నీడ్ అ బిగ్గర్ టీమ్, ఐ నీడ్ అ మోర్ సాలిడ్ టీమ్. సో వెయిటింగ్. మీరు సెటప్ చేసుకోవాలి అలా టీమ్ కదా. ఇప్పుడు మరి మీరు థియేటర్ లో ఉన్నప్పుడు మీరు ఏమైనా సంపాదించేవారా? లేదు సార్, థియేటర్ లో డబ్బులు లేదు సార్. మన జేబులో డబ్బులు ఖర్చు చేసుకోవడం. అవును, ఇంకా ట్రావెల్ లో, పెట్రోల్ లో అదంతా పోతే ఉంటాయి. బట్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్, దట్ ఇస్ ప్రైస్లెస్ కదా సార్. అదే ఎదురుగుండా చప్పట్లు కొడుతుంటే, విజిల్స్ చేస్తుంటే అసలు ఆ కిక్కే వేరు కదా. పవన్ కళ్యాణ్ డైలాగ్ లాగా, లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరు. అబ్బా, తెలుసా డైలాగ్? తెలుసు. అండ్ నాట్ జస్ట్ దాట్ సార్, బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ఐ గాట్ మై ఫౌండేషన్ ఫర్ ఫిల్మ్స్ కదా. అది లేకుండే మేబీ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ మోర్ టైమ్ టు అడాప్ట్ టు ద స్క్రిప్ట్స్ అండ్ సినిమా అండ్ ఆల్ ఆఫ్ దట్. కానీ ఇప్పుడు ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ వాట్ ఐమ్ డూయింగ్. అంటే నేను ఇంకొకటి అడగాలి మిమ్మల్ని. మీరు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాణం పోయినా క్యారెక్టర్ మంచిదైతే మాత్రం, క్యారెక్టర్ మంచిదై ఉండాలి, పర్ఫార్మెన్స్ కి వీలు ఉండాలి, డైలాగ్స్ చెప్తుంటే ఆడియన్స్ చప్పట్లు కొట్టాలి, మహానటి చిట్టి అనాలి కదా. దానికోసం మీరు ఎంత కష్టమైనా పడతారు. అలాంటిది రావణమైనా రవితేజ దానిలో ఒక సాంగ్ చేశారు మీరు, రావణాసురాలు కదా. మీరు ఎలా ఒప్పుకున్నారండి ఆ బిట్టికి? నాకు తెలియక. అంటే సినిమా మైకం కమ్మేసిందా? లేదు సార్, ఐ థింక్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్.
అంటే అప్పుడు నేను చాలా I got very excited that I'll get to work with Raviteja sir రవితేజ గారు because I'm a big fan of him, and his energy is very contagious. He is absolute fire. ఆయన సెట్ కి వస్తే అసలు మొత్తం బ్లాస్ట్ ఎనర్జీ మారిపోద్ది. he'll come, he'll do a scene ఫటాఫట and that, and it's like you said that energy is addictive కదా, same like that only it is. So of course నేను ఒప్పుకునే తర్వాత నాకు అర్థమైంది that okay, there's a whole cast, there is a 5 heroine cast అన్నట్టు. అది అప్పుడు తెలియదు అనుకుంటా. తెలియలేదు, క్యారీ అయిపోయారు అవును కదా రవితేజ ఫేవర్. కదా, యా. అండ్ అందులో కూడా ఒక పాట, భారత్ పాట చాలా ఫేమస్ అయిపోయింది. సో నో రిగ్రెట్స్ అన్నట్టు. నో రిగ్రెట్స్ అంటే యాజ్ ఎన్ యంగ్ గర్ల్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు, థియేటర్ ఈజ్ ఎ పూర్ సెగ్మెంట్. అంటే యూ డోంట్ అంటే రిచెస్ ని సంపాదించే ప్లేస్ కాదు. నీకు రెప్యుటేషన్ వస్తుంది ఆ థియేటర్ వరల్డ్ లో, అది ముంబై కావచ్చు, ఇంకో చోట కావచ్చు. కానీ ఆ ప్యాత్ నుంచి ఇప్పుడు సినిమా దానిలోకి వచ్చినప్పుడు, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఫేమ్, నేమ్, మనీ, రెప్యుటేషన్ కదా. ఇప్పుడు ఇందులో మీరు ఏ రేంజ్కి వెళ్ళాలి నేను అనే ఒక గోల్ ఏమైనా సెట్ చేసుకున్నారా మీరు? ఎందుకంటే ది హయ్యర్ ద సక్సెస్, ది హయ్యర్ ద రిచెస్. సార్ నా గోల్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఎలా? నాకు ఇలా సక్సెస్ నేను చూడను. లైక్ నేను ఇలా సక్సెస్ చూస్తున్నాను. ఐ వాంట్ టు బిల్డ్ అన్ ఎంపైర్. I don't want to build Burj Khalifa. Okay. My empire is like, what all can I do? And how much deep can I go in that? Now I'm starting to make music and starting to make music videos, doing direction, choreography. Can I make a musical after this? Who can I cast in that? Can I only be the actress in that? Can I only direct it? That is, nobody has done it, sir. For me, that is... No, why you can do, amma? What is it? Yeah. Miru, see, Sunita Williams garu ekanga space loki వెళ్ళిపోయి 6 నెలలు వార్ స్టే. Yeah. ఇప్పుడు మనం బయట ఊరికి వెళ్తేనే ఒక 2-3 రోజులు ఎక్కువ రోజులు ఉండాలంటే కండిషనల్ గా తప్పక ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి, లేకపోతే పెద్ద రెయిన్స్, స్టామ్, బస్సులు ఆగిపోయి మనం ఎక్కడో హోటల్లో లాక్ అయిపోయాం. చాలా గాబరాగా ఉంటుంది. అరే బస్సులు లేవు, ఎప్పుడు రెజ్యూమ్ అవుతాయి తెలియదు, ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటే మనం తిన్నావా, చేసావా, ఇచ్చేసావు అని. ఇంత గాబరాలో సునీత విలియమ్స్ గారు స్పేస్ లో 6 నెలలు వార్ స్టే. అంతకన్నా గొప్ప కాదు కదండి. ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్. ఆ రోజులు పోయినాయి కదా ఉమెన్. ఇప్పుడైతే కెన్ ఐ డూ దట్ అంటే డౌట్ నుంచి రావట్లేదు. అది అంటే ఇట్స్ కమింగ్ లైక్ వై కాంట్ ఐ డూ? నో ఇట్స్ కమింగ్ లైక్ వాట్ కెన్ ఐ డూ నెక్స్ట్, వాట్ కెన్ ఐ డూ నెక్స్ట్. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కెన్ ఐ డూ దిస్ ఆర్ కెన్ ఐ డూ దట్, షుడ్ ఐ డూ దిస్, షుడ్ ఐ డూ దట్. దట్స్ కరెక్ట్. యా, ఇట్స్ లైక్ దట్. షుడ్ ఐ డూ దట్ అంటే మేము కొన్నాళ్ళ తర్వాత కథ, మాటలు, పాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డాన్సు, చిట్టి ఫరియా చూస్తావా? క్రెడిట్స్ చూస్తావా? Yes sir, definitely గా. ఎంత దూరం ఉంది అది మీ లెక్క ప్రకారం? ఎన్ని ఏరోనాటికల్ మైల్స్ దూరంలో ఉంది? 4-5 years లో సార్. I'm thinking that I should be able to do and క్వాలిటీగా చేయాలి, క్లారిటీతో చేయాలి. కాబట్టి 4-5 years అంటున్నా. లేకపోతే రేపు కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే you want to get more foothold. Yes. I'm starting slowly. ఒక పాట చేశాను, 2 పాట చేశాను, ఒక ఇండిపెండెంట్ కూడా చేశాను పాట. ఇప్పుడు ఆ పాట చేశాను, కానీ ఆ ఎడిటింగ్ కోసం 1 year పడుతుంది. ఎందుకంటే ఐఎమ్ సో బిజీ విత్ 10 other థింగ్స్. ఇండివిజువల్గా ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. సో ఐ నీడ్ దట్ టీమ్ దట్ ఐ కెన్ డిపెండ్ ఆన్. లైక్ ఐ సెడ్, ఫర్ ప్రొడక్షన్ కూడా ఐఎమ్ లుకింగ్ ఫర్ బిల్డింగ్ మై ఎంపైర్. And కొంచెం I think internally kuda I need to let go of control. I have too much like I want to lead everything laga undi.
సో కొంచెం కంట్రోల్ లూజ్ అయితే ఇంటర్నలీ when I become comfortable with that, where I can trust more people with handling more projects, I think అప్పుడు ఒక ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ అయితే లోపల ఉన్నది, ఉంది ఉన్నది. ఉంది బట్ అదే అదే ఒక డ్రీమ్ వరల్డ్ అయితే ఉంది, yes yes డ్రీమ్ వరల్డ్ ఉంది, just రియాలిటీ అవ్వాలి అంతే. అదే రియాలిటీ. ఇప్పుడు మరి మీరు కథ రాస్తారు, పాటలు రాస్తారు, మీకు థియేటర్ బ్యాక్ డ్రాప్ ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఈ గుర్రం పాపిరెడ్డి సినిమాలో మీ క్యారెక్టర్లో మీకు ఏంటి అంత స్పెషల్ కనిపించి సినిమా చేయడానికి కారణం ఏంటండి? సార్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నప్పుడు. అండ్ ద డైరెక్టర్స్ వే ఆఫ్ ట్రీటింగ్ ఈచ్ క్యారెక్టర్ ఇండివిజువలీ, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ స్టోరీ ఇచ్చి, వాళ్ళకి ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఇన్ ద స్టోరీ, యూనో ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్స్ ఇచ్చి అందరినీ రెస్పెక్ట్ఫుల్గా అంటే నాట్ యాజ్ క్యారెక్టర్స్, లైక్ ఆల్ యాక్టర్స్ యాజ్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ కమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ లాగా అనిపించింది నాకు. అండ్ ఐ లవ్ దాట్. I love working, collaborating, experimenting and all. And కొంచెం సౌదామిని క్యారెక్టర్కి గ్రే టోన్ కూడా ఉంది, అంటే మెనిపులేషన్, కొంచెం హైస్ట్, ఏదో డబ్బుల్ గురించి యూనో లైక్ హియర్ అండ్ దేర్ చేయడానికి వాళ్ళు కష్టపడతారు, ఇక్కడ రన్నింగ్, అక్కడ గోయింగ్ హియర్ అండ్ దేర్, కేయాస్ అవుతుంది, గందరగోళం అంతా. సో గందరగోళం అన్న మాట తెలుసా మీకు? గోలా అని తెలుసు. కియాస్ అన్నారా? దానికి తెలుగులో మాట గందరగోళం. గందరగోళం, ఓకే బాగుంది. టాటూ వేసుకుంటారా? సో యా, అది నచ్చింది సార్. ఓకే. డైరెక్టర్ ని మీరు ఎంతవరకు, అంటే మీలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్ట్ చేస్తున్నప్పుడు అసలు వీడు ఏం చేస్తున్నాడు, కరెక్ట్ గా చేయట్లేదు, ఇది మనం అయితే అదరగొట్టేసిండే వాళ్ళం నేను అన్న ఫీలింగ్ లోన్ అయ్యారా ఎప్పుడైనా? ఏంటి సార్?